మళ్ళీ విడత సంబంధించి జీవో మంత్రివర్గ ఆమోదం తెలిపినప్పుడు ఏంటి అసలు బయటంతా గందరగోళంగా ఉంది రాష్ట్రం మొత్తం. ప్రతిపక్షం దీన్ని ఒక సాకుగా చూపించి రైతులకు సంబంధించి భూములు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. 2014 సంవత్సరం చివరిలో అమరావతి రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటించినప్పుడే తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు, మరి రైతులు, అక్కడున్న నాయకులు అందరూ కూడా తీర్మానం చేసుకునే ఏకగ్రీవంగా ఏవైతే ఇప్పుడున్న 29 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు, 25 ఎగ్జిస్టెడ్ విలేజెస్తో పాటు మమ్మల్ని కూడా భూ సమీకరణకి మా రెవెన్యూలో ఉన్న పొలాలు కూడా తీసుకోవాలని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. రిక్వెస్ట్ చేశారు. అప్పుడే రిక్వెస్ట్ చేయటం జరిగింది. హరిశ్చంద్రపురము, వడ్లమాను, మా మండలంలో, తుళ్ళూరు మండలంలో వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామస్తులు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆ రోజు బాబు గారు స్వయంగా ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ విలేజెస్ 25 మనం అనౌన్స్ చేసాం కాబట్టి వెంటనే మళ్ళా కొన్ని గ్రామాలని కలపటం అంత కరెక్ట్గా ఉండదు. మనం ఈ అమరావతిని డెవలప్ చేసుకుంటా దీన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఏ విలేజ్లు అవసరం, ఎంత మేర అవసరం, మరి ఎంత మేర తీసుకోవాలనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పి అప్పుడున్న రైతులకి తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసినవే. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మొన్న మీటింగ్ ఏంటంటే, అంతకుముందు ఒకసారి రైతుల్ని కలవటం జరిగింది బాబు గారు. తర్వాత సమయాభావం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మూలాన పైగా ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలు కొన్ని గత ప్రభుత్వంలోనే మిగిలిపోయినాయి. ఆ గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చివరిలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవటం, రైతులకు సంబంధించిన సమస్యలు, ఆ ఉత్పన్నమైనటువంటి సమస్యలు తీర్చేలోపే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటం, మరి ఒక భూచోడు, ఒక రాక్షస పాలన ఇక్కడ రావటం, గత 5 సంవత్సరాల్లో విధ్వంసం తప్పితే అమరావతి విధ్వంసమే కాకుండా రాష్ట్రం అంతా విధ్వంసం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.